హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ మన యశ్వంత్ ఛానల్. ఈరోజు మీకు నేను ముందు వీడియోలు చూసారు కదా, దాని కంటిన్యూ వీడియో పద్మావతి గార్డెన్స్ గురించి మీకు చూపిస్తాను. ముందు వీడియో రెండజల్ల వాటర్ ఫాల్ చూపించాను, దాని ముందు మీకు అరకు పైనరీ చూపించాను. రెండజల్ల తర్వాత మీకు చాక్లెట్ ఫ్యాక్టరీ, తర్వాత మీకు అరకు ట్రైబల్ మ్యూజియం, తర్వాత కాఫీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ రెండు కవర్ చేశాను. ఇప్పుడు మీకు బొటానికల్ గార్డెన్ చూపిస్తాను, అంటే పద్మావతి గార్డెన్. దీని చరిత్ర ఏంటి, దీని గురించి వెనకాల ఎంత ఏటి, అసలు ఈ చరిత్ర ఏంటని మీకు మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అందాలన్నీ మీరు చూసి ఎవరైతే రాలేరో వాళ్ళందరూ కంపల్సరీగా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఫోటో తీసుకోండి, చాలా బాగుందండి. ఆ లవ్ సింబల్ నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు పర్ హెడ్ 80 రూపీస్ తీసుకున్నాను. ఎందుకు అంత తీసుకున్నాను అనుకున్నాను, లోపలికి వెళ్ళి చూస్తే ఆ అందాలే వేరండి. మీరు చూస్తే మీరు కూడా అంటారు, మంచి ప్లేస్ చూపించారని. నన్ను మిత్రమా, మీరు ఎవరైనా నన్ను ఏవైనా ప్లేసులు చూపించాలంటే నా కామెంట్లో తెలియజేయపరచండి. నా వీడియోని ముందు నేను ఒక విజ్ఞప్తి కోరుకుంటున్నాను, లైక్ చేయండి మిత్రమా, ప్రతి ఒక్కరు కంపల్సరీగా. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా చేయను ఉంటే, అలాగే షేర్ చేయండి, నలుగురు రీచ్ అవుద్ది. ఇలాంటి వీడియోస్ చాలామంది చూసుంటారు, కానీ చూడడం కోసం షేర్ చేస్తే ఆ ఒక్కళ్ళు చూసిన ఆనందం కలుగుతుంది నాకు. చూడండి మిత్రమా, మీకు మొత్తం దీని చరిత్ర గురించి కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా నడుస్తూ ఈ లోపల వ్యూస్ ఎంజాయ్ చేయండి. చూస్తున్నారు కదా మిత్రమా, మీరు ఆ పూల్ మెయింటైన్ చేసిన వాళ్ళకి మన వాట్సాప్ చెప్పాలి. చూడండి, చాలా విగ్రహాలు ఉంటాయి, ఆ విగ్రహాలకి చరిత్రలు ఉంటాయి. అవి ఎక్కడ రాయలేదండి విగ్రహాల దగ్గర చరిత్ర, అందుకే నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు మనం ఇక్కడికి వస్తాం కదా, మనం రైట్ సైడ్ నుంచి వెళ్దాం. ఎందుకంటే ఇలాగెళ్ళి అలాగ వచ్చేయచ్చు, మనం సర్కిల్ అవుద్ది. ఇలా స్ట్రైట్ వెళ్ళామనుకోండి మళ్ళీ ఇలా కూడా రావచ్చు, ఏదైనా ఒకటే మీ ఇష్టం. అది మేమైతే ఏం చేసామంటే రైట్ సైడ్ తిరిగాము ఈ జంక్షన్ నుంచి. చాలామంది ఇలాగ బుద్ధి దగ్గర స్ట్రైట్కి వెళ్ళి అలాగ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తారు, అలా కూడా రావచ్చు. బాగుందండి ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అన్నిటికీ. తర్వాత ఈ హట్ కూడా బాగుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకోండి, చాలా బాగుంటుంది, చాలామంది నచ్చుతుంది. చూసాడు, ఇక్కడ నుంచి మేము రైట్ సైడ్ తిరిగాం ఎంట్రన్స్ నుంచి. ఇలా అని చూసారా, మేము ఒక 2-3 ఫొటోస్ తీసుకున్నాం. చాలా బాగుంది, న్యాచురల్ కదా, చాలా అందంగా ఉందన్నమాట. కానీ వర్షం పడడం వల్ల ఇక్కడ మంచు ఎక్కువ అలాగా మంచు పడుతుంటుంది కదా. చూడండి, ఇది కూడా ఐ లవ్ యూ ఇండియా, ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకోండి, చాలా బాగుంది. అలా మేము ముందుకు నడుచుకుని వెళ్తున్నాం. దీని చరిత్ర గురించి కూడా మీకు మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. లోపల మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. మిత్రమా, ఈ తోట అయితే అద్భుతం, అసలు సీజన్లో రావాలి, చాలా బాగుంటుంది. శివుడిని దర్శనం చేసుకోండి. ఆ విగ్రహాలు ఎంత బాగా, ఆ శిల్పాలు బాగా చెక్కారంటే నాకైతే బాగా నచ్చిందండి, ఎక్సలెంట్ నచ్చింది. మీకు క్లోజప్లో చూపిస్తాను చూడండి. చాలా బాగా చెక్కారు, అసలు ఇంత బాగా మన గుళ్ళో కూడా చూసున్నాం, చాలా బాగుంది. నాకు కైలాసగిరిలో చూశాను, తర్వాత మళ్ళీ ఇక్కడ బాగా నచ్చింది నాకు ఇది. తర్వాత ఈ గార్డెన్లో స్పెషాలిటీ ఏంటంటే గులాబీలండి. మీరైతే లేడీస్ అయితే ఎవరు వదలరండి, అసలు ఎంత బాగున్నాయంటే ఫ్లవర్స్ చూడండి, చాలా బాగుంది. నేను చూపించింది ఇంకా శాంపిల్ ఫోటో, అసలు చాలా పూలు కోసినట్టున్నారు. ఆ తోటలో చాలా బాగున్నాయండి పూలు, చాలా పెద్ద పెద్దగా. ఇంకా కంపల్సరీగా అక్కడ విజిట్ చేయండి. మీకు ఇప్పుడు ఈ ప్లేస్లో ఎందుకు తీసుకెళ్తున్నానంటే, చివరికి ఎవరైనా ఇక్కడ ఉండాలనుకుంటే హట్ హౌసెస్ ఉంటాయండి. మీకు రైట్ సైడ్ చూపిస్తాను, ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ లేదు. అలా చూసారా, దట్ ట్రీ క్యాస్టిల్ ఈ లోపల ఉండొచ్చు అన్నమాట.
అన్నీ వుడ్తో తయారు చేసిన ఇల్లు అన్నమాట. మీకు మంచి లొకేషన్ చూపిస్తాను చూడండి. అలా మ్యూజిక్ కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను. మీకు నేను దీని చరిత్ర చెప్తానండి. ఇది 1942లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ప్రారంభమైంది ఈ పార్క్ అంతా. అప్పుడు ఇది ఎలాగ స్టార్ట్ చేసో చెప్తాను. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? అప్పట్లో సైనికులు ఆహారం అందించడానికి, కూరగాయలు పంటలు పండించడానికి ఈ స్థలం వ్యవసాయ క్షేత్రంగా ఉపయోగించుకున్నారండి. యుద్ధం తర్వాత ఈ స్థలం కేవలం వ్యవసాయ క్షేత్రం కాకుండా ఒక అందమైన ఉద్యానవనంగా ఉండడానికి మార్గంగా అప్పట్లో అధికారులు నిర్ణయించుకున్నారు. అప్పుడు దీని పేరు పద్మ గార్డెన్గా రూపొందం చెందింది. మీకు అర్థమైంది కదండి అసలు ఈ పేరు ఎలాగొచ్చిందని. ఈ గార్డెన్ అరుదైన చెట్లు, పూలు, మొక్కలు, ఆ విధంగా రకరకాల శిల్పాలు పెట్టారు. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే టాయ్ ట్రైన్ ఉండేది, కానీ మాకు ఎక్కడ కనిపించలేదండి టాయ్ ట్రైన్. ఇది ఒకప్పుడు సైనికుల అవసరాల కోసం ఉపయోగపడింది, కానీ ఇప్పుడు పర్యాటకుల ఆనందం అంటే మనలాంటి ప్రేక్షకుల కోసం ఆనందాన్ని పంచుతుందండి ఈ పార్క్ అంతాను. కాబట్టి ప్రతి శిల్పం వెనుక ఒక చిన్న కథ ఉంది. అలాగే ఈ పార్క్ వెనుక కూడా ఒక చిన్న కథ దాగి ఉందండి. ఈ గార్డెన్ మీకు నేను మొత్తం వీడియో చూపించానండి. అంతా చాలా బాగుంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తం గార్డెన్ వీడియో అంతా పద్మావతి గార్డెన్ది, దాని చరిత్ర అంతాను. నన్ను సపోర్ట్ చేయండి మిత్రమా. ఇది చూడండి ఎంత బాగుందంటే చాలా బాగా చెక్కారు మనుషులు. మీకు చిన్నప్పుడు గుర్తుందా లేదో, 90s కిడ్స్కి ఇది బాగా తెలుస్తుంది. నేను అప్పుడే కదా పుట్టింది. చూడండి ఇవి మూస్తే చేతితో మూస్తే ఇలా మూసుకుపోతాయి. మేము చిన్నప్పుడు గ్రౌండ్లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడినప్పుడు అయితే ఎంతమంది ఇలాగ ఆడుకునే వాళ్ళం. అసలు చాలా నాకు ఒకేసారి చూస్తే నా స్వీట్ మెమరీస్ గుర్తుకొచ్చాయండి. మీకు కూడా ఎవరికైనా గుర్తుకొస్తే కామెంట్లో షేర్ చేయండి. నాకు కూడా సంతోషంగా ఉంటుంది. ఎంత బాగుందో అసలు. నేను ఒక 2 నిమిషాలు అక్కడ ఆడుకున్నాను. చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి నాకు. అసలు ఈ గార్డెన్ బాగా మెయింటైన్ చేస్తున్నారండి. షేప్లో నీట్గా కట్ చేసి మీకు చూపించాలనిపించింది చూపించాను. ఇది చాలామందికి ఫోటోషూట్స్ తీసుకోవడం చాలా బాగుంటుందండి. ఈ ప్లేస్ కూడా అందుకే మీకు చూపించాను నేను. ఇంకా మంచి మంచి ప్లేస్ చూపిస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. ఆ ట్రాక్ కూడా అంత అసలు నేను బ్యాంబూస్ ఇన్ని టైప్స్ ఉంటాయని కూడా చూడలేదు. మనం ఆ వుడ్ ట్రాక్ చూడండి, ట్రాక్ మీద వెళ్దాం మనం. బ్యాంబో ట్రాక్ మీద బ్యాంబోస్ ఉంటాయి పక్కన, చుట్టుపక్కల బ్యాంబోస్. ఇది ఒక రకమైన బ్యాంబో అండి. అసలు ఎంత బాగున్నాయి అంటే ఒకటి నేను మధ్యలో వెళ్ళినప్పుడు ఒకటి చూశానండి. అది ఎంత పెద్దది ఉందంటే బ్యాంబో, అసలు నేను అనుకోలేదు అసలు. ఇక్కడ 2-3 ఫొటోస్ తీసుకున్నాం మా ఫ్రెండ్స్ మేము. చాలా బాగున్నాయండి బ్యాంబోస్. ఇంకొన్ని చూపిస్తాను. ఇదిగోండి అదొక బ్యాంబో, బ్లాక్ కలర్లో ఉంది. ఇది బ్యాంబో, ఇది చూడండి బ్లాక్ కలర్లో ఉంది బ్యాంబో. ఇది చెట్టు, ఇదిగోండి ఈ బ్యాంబో గురించి నేను చెప్తున్నాను మీకు. ఈ కిందన చూడండి ఇవి ఉంటాయి కదా, ఇవి తింటారండి. మేము దారిలో వచ్చినప్పుడు అమ్ముతున్నారు ఇవి. మేము కొండ దగ్గర మేము లాస్ట్ టైం జర్నీ చేసినప్పుడు చాలా పెద్ద ఉందండి, చేతితో కూడా పట్టుకునేవాళ్ళం. చాలా పెద్ద, ఇప్పటి నుంచి పెంచుతున్నారు మరి. ఇది ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము బయలుదేరిపోతున్నామండి. ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ మంచిగా ఉందండి. ఇది చాలా నాకు ఈ గార్డెన్లో ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇది ఫొటోస్ తీసుకోవడానికి ఎక్సలెంట్. కొంచెం చూసారా వ్యూ అంతా. చాలామంది ఎవరైనా కొత్తగా పెళ్ళైన ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలంటే ఈ గార్డెన్ రండి, పర్మిషన్ తీసుకొని. చాలా బాగుంది, చాలా బాగుంది మిత్రమా. మీకోసం